ఆదిలాబాద్ జిల్లా మావలలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ అంతరాష్ట్ర నేరస్తుల ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు ఉన్నట్లు చెప్పారు. 9 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఇళ్లలో చోరీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 8 లక్షల విలువైన 73 గ్రాముల బంగారం, 170 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ రోజు మార్నింగ్ మనం ముగ్గురు అక్యూజ్డ్ కి పట్టుకున్నాము. దీనిలో ముగ్గురు అక్యూజ్డ్ లో ఇద్దరు అక్యూజ్డ్ బంగ్లాదేశీ, ఒక పేరు మొహమ్మద్ జాన్ అలీ, ఒక పేరు మొహమ్మద్ రుమాన్ అలీ, ఒక తరుణ్ సింగ్ భోపాల్ అయిన. వీళ్ళ ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి ఇంతకు ముందు కూడా 12 సార్లు ఇండియా వచ్చి దొంగతనం చేసి మొత్తం ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవారు. ఇండియాలో వచ్చినప్పుడు 10 సార్లు 12 సార్లు వీళ్ళు వచ్చారు యాజ్ పర్ దెమ్. దానిలో 2015 నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నారు. మార్నింగ్ టైం, డే టైంలో బయట యుటెన్సిల్స్ లేకపోతే బకెట్స్ ఇట్లా అమ్ముతారు, అట్లా చూపిస్తారు. నైట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ దొంగతనం చేయాలి. ఇంతకుముందు కూడా 3-4 సార్లు ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ వీళ్ళు రిమాండ్ అయ్యారు. ఇంకా చాలా సార్లు వీళ్ళు కేసెస్ చేశారు, బట్ ఇప్పటివరకు పట్టుకోలేదు. అమరావతి, మహారాష్ట్ర, కర్ణాటక, చిత్రదుర్గ్, హుబ్లీ, ఒడిశాలో 2-3 ప్లేసెస్ లో, జబల్పూర్ లో, భోపాల్ లో, జైపూర్ లో చాలా దొంగతనంలో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు.